మాట్లాడుకుంటూ ఉంటే ఆయనకి జీడిపప్పు మిఠాయి అవి తినడం ఇష్టం. మ్హూ. యేచూరి గారు ఇప్పుడు జీడిపప్పు బెల్లం మిఠాయి తింటే ఎంత బాగుంటుంది అన్నాడు. తింటారా అన్నాను. మ్. తింటారా ఏంటిది ఊటీ అయ్యా బాబు, మనకి మెడ్రాస్కి మీరు ఫోన్ చేసి మ్. ఆ షాపు వాడు ఫ్లైట్కి పంపించి లేకపోతే మా ఇంటికి పంపించి మా ఇంట్లో వాడు ఫ్లైట్కి వచ్చి అందిస్తే రేపు రాత్రి ఫ్లైట్కి వస్తుంది, మ్. 5 నిమిషాల్లో వస్తుంది. 5 నిమిషాల్లో వస్తుందా? మ్. వండర్ అన్నాడు. నిమిషంలో కావాలా? మ్. 5 నిమిషాల్లో కావాలా? ఆ. 10 నిమిషాల్లో కావాలా? మీరు అడిగింది అన్నాడు. తెప్పించండి చూద్దాం అన్నాడు మ్. పౌరుషంగా. లోపలికి వెళ్ళే నేను అరేంజ్ చేశాను అక్కడి నుంచి ఓకే. గులాబ్ జాములు, మ్. జీడిపప్పు మిఠాయి 3 కేజీలు 3 రోజులు ఉంటాం కదా, మ్. రోజుకో కేజీ తింటాడేమోలే అరేంజ్ చేసా. ఆ ప్లేట్లో పెట్టి పట్టుకొచ్చాను. కళ్ళమ్మ నీళ్ళు పెట్టాడు. ఆహా. ఏంటి ఇది అన్నాడు. వేషాల కోసం సేవ చేయకూడదు, ఎన్టీ రామారావు పెద్ద హీరో అని చెప్పి ఆయన పట్టుకుని వేషాలు అనేది ట్రై చేయకూడదు. మ్. ఆయన మనసు విప్పి మాట్లాడి ప్రొడ్యూసర్ చెప్తే ఆ వేషం వేయాలి, మీరు మనసు విప్పి వేషం ఇస్తే ఆ వేషం వేయాలి, అంతేని మిమ్మల్ని అడిగి వేషం వేయకూడదు. మీకు నేను నచ్చాలి కదా, నా టాలెంట్ ఉందని మీరు తెలుసుకోవాలి కదా, నాకు ఏ వేషం ఇవ్వాలో వీడికి ఆ వేషం ఇస్తారు కదా, మ్. నేనేదో మీ పక్కన సైడ్ వేషం వేసేద్దాం ఇలా అనుకుని నేను చేయకూడదు. కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకున్నాడు. చాలా ఆనందంగా ఉంది యేచూరి గారు. ఏంటి ఇవన్నీ తెచ్చారు మీరు నేను తిందామంటే, నేను తినడానికి కాదు ఇవి, ఇక్కడ గ్రేట్ హీరో ఎన్టీ రామారావు ఇష్టపడిన వస్తువులు ఇవి, మీరు తినాలి.